సార్ దేశంలోనే ఎత్తైన 125 అడుగుల గల అంబేద్కర్ గారి విగ్రహం మన విజయవాడలో ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మన రాజ్యాంగ నిర్మాత మనకు రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రంలో కూడా అంబేద్కర్ గారిని ఇంత స్థాయిలో గణపరిచిన వాళ్ళు ఎవరు లేరు. అది కేవలం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమైంది. అది తెలంగాణలో కూడా పెట్టారు, కానీ ఇన్ని ఎకరాలు 20 ఎకరాలు దాదాపుగా 20 ఎకరాలు స్థలం కేటాయించి ఆయన రాసిన రాజ్యాంగాన్ని విలువిస్తూ ఆయన రాజ్యాంగం ద్వారా ఎన్నిక కాబడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనను గుర్తించి ఆయనను గౌరవించి దళితులు మాత్రమే కాదు, మన అంబేద్కర్ గారు అంటే దళితులకు సంబంధించిన వ్యక్తి కాదు, ఒక దేశానికి సంబంధించిన వ్యక్తి. ఆయన రాజ్యాంగాన్ని రచించడంలో ఎంతో ఓర్పును సహనాన్ని పరీక్షించి ఆయనను ఈ ఘనత సాధించినందుకు మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే మనం తెలంగాణ నుంచి విడిపోయినామో ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ఏర్పడిందో తెలుగుదేశం గవర్నమెంట్ ఊకే మాటల వరకు చెప్పింది, కానీ ఇప్పుడు సాధించి దాన్ని కార్యాచరణలో దాన్ని అమలు పెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఆంధ్రప్రదేశ్కి ఎంతోమంది సీఎంలు వచ్చి వెళ్ళిపోయారు, కానీ కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఉన్నతమైన ఆలోచన రావడం అనేది మీరు ఎలా భావిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అందరివాడు, ఒక పార్టీకి ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన వాడు కాదు. ఎందుకంటున్నామంటే సచివాలయ వ్యవస్థను తెచ్చి సచివాలయంలో కుల మతం సంబంధం లేకుండా పార్టీ ఏది సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంలో ఈ భారతదేశంలోనే కాదు వేరే దేశాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటున్నారు. సార్ ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు, దాని గురించి మీరేమంటారు? విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెట్టడము ఒక దళితులు బడుగు బలిగిన వర్గాలే కాదు, ఈ రాజకీయంలో ఎవరైతే పదవులు అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా అంబేద్కర్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ని గౌరవించడంలో భారతదేశంలో మొట్టమొదటి స్థానము ఆంధ్రప్రదేశ్కి దక్కింది. దేశంలో ఎన్నో విగ్రహాలు ఉన్నాయి, మళ్ళీ సపరేట్గా విజయవాడలోనే పెట్టడం ఎందుకు, దీనికి బదులుగా స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ కట్టించవచ్చు అని చెప్పేసి విపక్ష నాయకులు అయితే విమర్శలు చేస్తున్నారు. స్కూల్స్ హాస్టల్స్ మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు గతంలో ప్రైవేట్ స్కూల్స్ ఎట్లా ఉన్నాయి, ప్రభుత్వ స్కూల్స్ ఎట్లా ఉన్నాయి, ప్రస్తుతం నాడు నేడులో భాగంగా ప్రతి ఒక్క స్కూలు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ప్రతి ఒక్క స్కూల్ను నాడు నేడు డెవలప్ చేసి కార్పొరేట్ స్కూల్స్ కంటే ధీటుగా చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దానికి ప్రతి ఒక్కరు పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయనను ప్రశంసించాలి. దళితులు మాత్రమే కాదు, మన అంబేద్కర్ గారు అంటే దళితులకు సంబంధించిన వ్యక్తి కాదు, ఒక దేశానికి సంబంధించిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఎక్కిన కాడ నుంచి దళితులకు కానీ పేదలకు కానీ అందరికీ అండగా ఉంటున్నారు. దళితుల ఓట్ల కోసమైనా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ ఎస్టీ అదేవిధంగా అగ్రకులాలలో ఉండే పేదలను కూడా గుర్తించి వారికి కూడా కార్పొరేషన్ సపరేట్గా ఏర్పాటు చేసి వాళ్ళ మహిళలకు కూడా 18 సంవత్సరాలు 45 సంవత్సరాలు పూర్తి అయినది ఏదైతే ఉందో స్కీము చేయూత ఏదైతే ఉందో ఆ పేదలకు కూడా ఇస్తున్నాడు, తీసుకుంటున్నారు. దాంట్లో ఏ వర్గభేదం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అగ్రకులాలలో ఉన్న పేదలను గుర్తిస్తున్నారు, దళితులను ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి అందరినీ సమానంగా చూస్తున్నారు. సార్ గతంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు, ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. దీని గురించి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారే కాదు, చింతమనేని శ్రీనివాస్ కూడా మాట్లాడారు గతంలో. అదేవిధంగా జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే మాజీ మినిస్టర్ గారు ఆదినారాయణ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఆ పార్టీ మొత్తం దళితులను విభజించి పాలించలేక చేసి వర్గీకరణ అని చెప్పి పేరుతో ఎస్సీలను విడదీసిందే తప్ప ఎస్సీలకు వాళ్ళు చేసింది ఏం లేదు. ఎస్సీలకు గౌరవం దక్కింది లేదు, ముస్లింలకు మైనారిటీలకు గౌరవం దక్కిందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే దక్కింది. సార్ ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీలకి మంచిగా ఉందా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎస్సీలకి మంచిగా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి మహిళలకు ప్రతి ఒక్కరికి ఒక తెలుగుదేశం గవర్నమెంట్లో ఎస్సీ కార్పొరేషన్ ఉండింది. దాని అమౌంట్ అప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళ కింద ఉన్న పిఏల పేర్లతో బండ్లు తీసుకొని వాళ్ళు అనుభవించేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ప్రతి ఒక్క మహిళ ఎస్సీ మహిళకు 45 సంవత్సరాలు నిండింటే దానిలో నుంచే ఇస్తున్నాడు. అదేవిధంగా ముస్లిం మహిళలకు ఇస్తున్నాడు, ఎస్టీ మహిళలకు ఇస్తున్నాడు. అగ్రకులాలలో ఉన్న పేద మహిళలకు కూడా
45 సంవత్సరాలు నిండి ఉంటే 18,500 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఆయన ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే ఈయన ఆంధ్రప్రదేశ్కు కాదు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలని మేము కోరుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీ కులాలను అణిచివేస్తున్న ప్రభుత్వం కనుక ఏదన్నా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా ప్రతిపక్ష నాయకులు అయితే విమర్శిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? మీకు తెలుసు, కారం చెడు జరిగిన సంఘటనలు మీకు తెలుసు, అప్పుడున్న వాళ్ళు ఎవరో మీకు తెలుసు. ఆ సినిమా కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆ సినిమా తీశాడు. నారప్ప సినిమా అది వెంకటేష్ గారు తీశారు. అప్పుడు కారంచెల్లో ఊచకోత కోశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు చేసినాడు. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఒక్క ముస్లింను కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది లేదు, మినిస్టర్ పదవి ఇచ్చింది లేదు, ఒక మహిళకు కూడా మినిస్టర్ పదవి ఇచ్చింది లేదు. కానీ ఈ సామాజిక న్యాయం చేస్తూ 5 మంది ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులను పెట్టి 2 ఎస్సీలను వాళ్ళ బీసీలను ముస్లిం మైనార్టీలను ఉప ముఖ్యమంత్రులను చేసి వారిని గౌరవించింది మాత్రము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారని ఖచ్చితంగా చెప్తాం మేము. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు. సార్, ఎందుకని ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు? పేదలకు అండగా నిలుస్తున్నారని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారంటారా? కేవలం చంద్రబాబు నాయుడు గారు తన కుమారుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలన్న ఉద్దేశంతో చేస్తుంది తప్ప పార్టీ కోసమో ప్రజల కోసమో మన రాష్ట్రం కోసమో చేసేదైతే అస్సలు కానే కాదు. 100% చెప్తున్నాం. ఆయన తన కుమారుని ముఖ్యమంత్రి చేసుకోవాలనే తపనతో ఉన్నాడే తప్ప ఈ రాష్ట్రానికి మేలు చేయాలని లేడు ఆయన. వైనాడు పులివెందులో ఖచ్చితంగా ఈసారి టీడీపీ జెండాని ఎగరవేస్తాం, పాతేస్తాం అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు సొంత బామర్ది హరికృష్ణ గారు ఆయనకు ఏం న్యాయం చేశారో తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ గారు బ్యానర్ పెడితే బాలకృష్ణ ప్రత్యక్షంగా సొంత అన్న కొడుకు బ్యానరు దగ్గరుండి తీసేయండి వాళ్ళని తీపించడం మీరే చూసినారు. దానికి మీరే సాక్షులు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు సొంత తమ్ముడు కాదు, అందరినీ సమానంగా చూస్తున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. జగను పేదల బిడ్డ కాదు, ఈ రాష్ట్రానికి పెట్టిన క్యాన్సర్ గడ్డ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చంద్రబాబు నాయుడు గారు నిన్న చేశారు. దీని గురించి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నారు, నేను మీకు ఏదైనా చేసింటే నాకు ఓటేయండి, చేయకపోతే ఓటు వేయొద్దు అని అంటున్నాడు. పేదలు ప్రతి ఒక్కరు బడుగు బలహీన ఎస్టీ సామాజిక వర్గం అగ్రవర్ణాలు ఉన్న ప్రతి ఒక్క పేదవాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్నారు. కొంతమంది రాజకీయ భిక్షగాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్నారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఈసారి వచ్చేది కూడా టీడీపీ ప్రభుత్వమే, వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామంటూ కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? టీడీపీ ఎప్పుడో భూస్థాపితం అయిపోయింది. ఉమ్మడి రాష్ట్ర విడిపోయినప్పుడే తెలంగాణలో భూస్థాపితమైంది. ఈసారి జగన్మోహన్ రెడ్డి చేతిలో 75% భూస్థాపన అయింది. ఇప్పుడు 100% భూస్థాపితం అవుతుంది.